హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం ఇంటర్ ఫస్ట్ ఇయర్ మ్యాథ్స్ ఏలోని 10th చాప్టర్ ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్ త్రిభుజ ధర్మాలలోని ఎక్సర్సైజ్ 10A నుండి క్వశ్చన్స్ చూద్దాము. సో ఈరోజు వచ్చేసి థర్డ్ సెక్షన్లోని 5th క్వశ్చన్ నుండి చూద్దాం. ప్రీవియస్ వీడియోలో 4th క్వశ్చన్ వరకు ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఈరోజు వచ్చేసి 5th క్వశ్చన్ నుండి చూద్దాం. ఒకసారి చూడండి 5th క్వశ్చన్ ఏమి ఇచ్చాడో. ఇఫ్ a² + b² బై a² - b² ఈజ్ ఈక్వల్ టు sin c బై sin ఆఫ్ a - b. సో దెన్ ప్రూవ్ దట్ ట్రయాంగిల్ ABC ఐదర్ ఐసోసెలస్ ఆర్ రైట్ యాంగిల్డ్ అన్నాడు. ఇక్కడ మనకి ఇచ్చిన హింట్ ఏంటి? a² + b² బై a² - b² ఈజ్ ఈక్వల్ టు sin c బై sin ఆఫ్ a - b అని ఇచ్చారు. అయితే ఏమన్నారంటే ట్రయాంగిల్ ABC అనేది ఐసోసెలసా లేకపోతే రైట్ యాంగిలా అనేది ప్రూవ్ చేయమన్నాడు. ఓకేనా, ఐసోసెలస్ ట్రయాంగిల్ ఆర్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనేది ప్రూవ్ చేయమన్నారు. సో ఇక్కడ చూడండి, సో ఎలా సాల్వ్ చేయాలనేది చూద్దాం ఇక్కడ. సో ఫస్ట్ వాళ్ళు ఇచ్చింది రాద్దాము. a² + b² బై a² - b² ఈజ్ ఈక్వల్ టు ఏమని ఇచ్చారు? sin c బై sin ఆఫ్ a - b. ఓకేనా, sin c బై sin ఆఫ్ a - b. సో ఇక్కడ sin cని ఎలా రాద్దామంటే మనకి ఏబీసీ ట్రయాంగిల్ అనుకోండి, సమ్ ఆఫ్ 3 యాంగిల్స్ ఈక్వల్ దేనికి ఈక్వల్? 180 degreesకి ఈక్వల్. ఇక్కడ sin c కావాలి మనకి, అంటే c ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది అప్పుడు? 180 మైనస్ ఆఫ్ a + b అవుతుంది, అంతే కదా. సో బోత్ సైడ్స్ కూడా సైన్ అప్లై చేసామనుకోండి, sin c ఈజ్ ఈక్వల్ టు sin ఆఫ్ 180 మైనస్ a + b వస్తుంది, అంతే కదా. సో sin ఆఫ్ 180 మైనస్ θ. సో 180 మైనస్ θ అనేది ఏ క్వాడ్రంట్లో ఉంటుంది? ఫస్ట్ క్వాడ్రంట్ వచ్చేసి 90 మైనస్ θ ఉంటుంది, సెకండ్లో 90 + θ, 180 మైనస్ θ ఉంటుంది. ఓకేనా, అంటే సెకండ్ క్వాడ్రంట్లో ఉంటుంది ఇది. సో సెకండ్ క్వాడ్రంట్లో వచ్చేసి సైన్ అనేది ఎలా ఉంటుంది? పాజిటివ్ ఉంటుంది, అంతే కదా. సో అప్పుడు ఏమవుతుంది? sin ఆఫ్ 180 కాబట్టి సేమ్ ఇక్కడ సైన్ ఉంటే సైనే రాయాలి. సో sin ఆఫ్ a + b అవుతుంది. అంటే sin c ఈజ్ ఈక్వల్ టు మనం ఏమని రాయొచ్చు? sin ఆఫ్ a + b అని రాయొచ్చు. ఓకేనా, సో sin c ప్లేస్లో మనం ఏం రాస్తున్నామంటే sin ఆఫ్ a + b రాద్దాం బై sin ఆఫ్ a - b. ఓకేనా, సో దేని ఈక్వల్ టు a² + b² బై a² - b². సో నెక్స్ట్ స్టెప్ ఏం చేద్దామంటే ఒకసారి చూడండి, ఇక్కడ మనం ప్రూవ్ చేయాల్సింది ఏంటి? ట్రయాంగిల్ ఏబీసీ అనేది ఐసోసెలస్ రైట్ యాంగిల్ అనేది ప్రూవ్ చేయాలి, అంతే కదా. సో ఇక్కడ ఏం చేస్తున్నా అంటే నేను a² + b² దీన్ని ఏం చేస్తున్నా అంటే ప్లస్ a² - b². ఓకే, సో నెక్స్ట్ స్టెప్ వచ్చేసి a² + b² మైనస్ a², ఓకేనా, మైనస్ ఆఫ్ a² - b². ఓకేనా, సో అంటే ఇదేంటి? బై దేని ప్రకారం రాస్తున్నాం ఇక్కడ? కాంపోనెండో అండ్ డివిడెండో ప్రకారం ఇట్లా రాద్దాం. ఓకేనా, సో అప్పుడు దీని ఈజ్ ఈక్వల్ టు కూడా ఎలా రాస్తాం? sin ఆఫ్ a + b ప్లస్ sin ఆఫ్ a - b. ప్లస్ మైనస్ తీసుకుంటాం అంతే, రెండింటిని కలిపి ప్లస్ మైనస్కి రాద్దాం. మళ్ళీ ఇక్కడ ప్లస్ రాసాం కాబట్టి కింద ఎలా రాస్తాం? sin ఆఫ్ a + b మైనస్ sin ఆఫ్ a - b. ఓకేనా, సో అలా రాసేటప్పుడు ఏమవుతుందో ఒకసారి చూడండి. a² + b² - b² క్యాన్సిల్ అయిపోతుంది. సో a² + a² మిగులుతుంది. సో కింది స్టెప్లో వచ్చేసి a² + b² మైనస్ a² మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది, ప్లస్ b² ఈజ్ ఈక్వల్ టు. సో ఇది ఏంటి? sin ఆఫ్ a + b ప్లస్ sin ఆఫ్ a - b కదా. సో దీనికి ఫార్ములా ఉంది డైరెక్ట్. ఏమని రాయొచ్చు? sin ఆఫ్ a + b ప్లస్ sin ఆఫ్ a - b అంటే 2 sin a cos b, అంతే కదా. 2 sin a cos b. నెక్స్ట్ దీనికి sin ఆఫ్ a + b మైనస్ sin ఆఫ్ a - b ఉంది, కింద మైనస్ వచ్చింది కాబట్టి మధ్యలో, అప్పుడు అదేమవుతుంది? 2 cos a sin b అవుతుంది. ఓకేనా, ప్లస్ వస్తే ఫస్ట్ సైన్ వస్తుంది, 2 sin a cos b. సో మైనస్ వస్తే 2 cos a sin b వస్తుంది. ఓకే, సో నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఇక్కడ చూడండి, ప్లస్ a² మైనస్ a² క్యాన్సిల్ అవుతుంది. సో a² + a² అంటే ఏమవుతుంది? 2a² బై b² + b² అంటే 2b² ఈజ్ ఈక్వల్ టు 2 sin a cos b బై 2 cos a sin b. ఓకేనా, సో ఇక్కడ 2 అనేది క్యాన్సిల్ అయిపోతుంది, a² బై b² మిగిలింది. సో నెక్స్ట్ స్టెప్ ఏం చేద్దామంటే a² b² యాజ్ ఇట్ ఈజ్ అలానే రాసేసి ఇక్కడ పైన కింద న్యూమరేటర్ అండ్ డినామినేటర్లో r తోటి మల్టిప్లై అండ్ డివైడ్ చేద్దాం. ఓకేనా, దీన్ని rతో మల్టిప్లై అండ్ డివైడ్ చేస్తే అప్పుడు ఏమవుతుంది? 2r sin a cos b బై 2r cos a sin b. ఓకే, సో ఇక్కడ
నెక్స్ట్ స్టెప్ చూడండి, a² / b² = 2r sin a. 2r sin a అంటే ఏంటి, దాన్ని అది దేని ఈక్వల్ టు, a ఈక్వల్ టు కదా, సో a cos b బై ఇక్కడ 2r sin b. 2r sin b అంటే b cos a వస్తుంది. ఓకేనా, సో ఏ క్యాన్సిల్ అయిపోతుంది, b క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ ఏం మిగిలింది, a/b = cos b / cos a మిగిలింది. ఓకేనా, సో నెక్స్ట్ స్టెప్ ఇక్కడ ఏ ఉన్న దగ్గర ఏం రాద్దామంటే a = ఏమని రాయొచ్చు, 2r sin a కదా, అంతే కదా. సో a = 2r sin a బై b అంటే 2r sin b = cos b / cos a. సో ఇప్పుడు క్రాస్ మల్టిప్లై చేద్దాం దీన్ని. అప్పుడు ఏమవుతుంది, 2r sin a cos a = 2r sin b cos b అవుతుంది. ఓకేనా, సో ఇక్కడ ఆర్ఆర్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది. ఓకే, సో ఇక్కడ ఏం 2 sin a cos a ఉంది, ఇక్కడ 2 sin b cos b ఉంది. సో 2 sin a cos a దేనికి ఈక్వల్ అవుతుంది, sin 2aకి ఈక్వల్ కదా. సో ఇక్కడ sin 2a రాద్దాము. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి2 sin b cos b అనేది దేనికి ఈక్వల్, sin 2bకి. సో sin 2b. ఓకేనా, సో ఇక్కడ sin క్యాన్సిల్ అయిపోతుంది, 2a = 2b వచ్చింది. ఓకే, సో 2a = 2b అంటే బోత్ సైడ్స్ 2 ఉంది కాబట్టి 2 క్యాన్సిల్ చేసేద్దాం. అంటే ఏమొచ్చింది, ఇక్కడ a = b వచ్చింది. a = b అంటే 2 యాంగిల్స్, ఇప్పుడు ట్రయాంగిల్ ఏబీసీలో 2 యాంగిల్స్ ఈక్వల్ ఉన్నాయంటే అది ఆటోమేటిక్గా అది ఏ ట్రయాంగిల్ అవుతుంది, ఐసోలేస్ అన్నట్టే కదా, అంతే కదా. సో ఇది ఒకటి ప్రూవ్ చేసాం. సో నెక్స్ట్ రైట్ యాంగిల్ అనేది కూడా ప్రూవ్ చేయాలి కాబట్టి, సో నెక్స్ట్ ఏం చేద్దామంటే ఒకసారి చూడండి, a + b + c = 180 degrees. ఓకేనా, సో a + b = 180 degrees అవుతే అప్పుడు ఏమవుతుంది, a = b అని వచ్చింది కదా ఇంతకుముందు ఐసోసెలస్లో అని ప్రూవ్ అయింది కదా. సో 2 యాంగిల్స్ ఈక్వల్ అయినాయి అంటే అది ఐసోసెలస్ ట్రయాంగిల్ అని అర్థం కదా. సో a = b ఉంది కాబట్టి ఇక్కడ a ఉన్న ప్లేస్లో b రాద్దాం. ఓకే, సో లేకపోతే b ఉన్న దగ్గర ఏ అయినా రాయొచ్చు, ఎలా అయినా రాయొచ్చు. సో ఇక్కడ a + b ఉన్న దగ్గర ఏ రాద్దాం, +c = 180. ఓకేనా, సో నెక్స్ట్ 2a + c = 180 degrees. సో c = ఏమవుతుంది, 180 - 2a అవుతుంది. ఓకేనా, సో 180 - 2a అవుతుంది. సో నెక్స్ట్ దీంట్లో 2 కామన్ తీసామనుకోండి, అప్పుడు ఏమవుతుంది, 90 - a అవుతుంది. దేన్ c ఓకేనా. సో ఇక్కడ 2/90 - a వచ్చింది కదా. సో 90 - a అని వస్తే ఒకసారి ఇక్కడ చూడండి, c = 90 - a. సో ఏని ఇక్కడ సైడ్ తీసుకొచ్చామనుకోండి, అప్పుడు ఏమవుతుంది, c + a అవుతుంది. సో c + a అంటే ఎంత వచ్చింది, 90 degrees వచ్చింది. సో c + a అనేది 90 degrees వచ్చింది. సో అప్పుడు ఏమవుతుంది, 2 యాంగిల్స్ అనేవి 90 degreesకి ఈక్వల్ అయింది అంటే మిగతా యాంగిల్ అనేది ఆటోమేటిక్గా 90 degrees ఉంటుంది, అంతే కదా. సో మిగతా యాంగిల్ అనేది ఆటోమేటిక్గా 90 degrees ఉంటుంది కాబట్టి అప్పుడు ఏమవుతుంది, ట్రయాంగిల్ ఏబీసీ అనేది రైట్ యాంగిల్ అవుతుంది. ఓకేనా, సో రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఓకేనా, సో దీంతో 5th క్వశ్చన్ అనేది అయిపోయింది. నెక్స్ట్ 6th క్వశ్చన్ చూద్దాం. చూడండి, 6th క్వశ్చన్ ఏమి ఇచ్చాడో, ఇఫ్ cos a + cos b + cos c = 3/2 దెన్ షో దట్ ద ట్రయాంగిల్ ఈజ్ ఈక్విలేటరల్ అన్నాడు. ఇక్కడ మనకి ఇచ్చిన హింట్ ఏంటి, cos a cos b cos a = 3/2 అన్నాడు. ఓకే, సో ఏబీసీ అనేది ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అని ప్రూవ్ చేయమన్నారు. సో ఫస్ట్ వాళ్ళు ఇచ్చింది రాద్దాం, cos a + cos b + cos c = 3/2. ఓకేనా, సో ఇక్కడ మనకి cos a + cos b + cos cని ఎలా రాయొచ్చు అంటే ట్రాన్స్ఫర్మేషన్స్ ఐడియా ఉంది కదా మనకి. సో ట్రాన్స్ఫర్మేషన్స్ ప్రకారం ఇక్కడ దీన్ని ఎలా రాస్తామంటే 1 + 4 sin a/2 sin b/2 ఇంటూ sin c/2 అని రాస్తాం. ఓకే, దీని ప్రకారం ట్రాన్స్ఫర్మేషన్స్. ఓకేనా, సో నెక్స్ట్ అదేం ఈక్వల్ టు 3/2. ఓకే, సో నెక్స్ట్ స్టెప్ వచ్చేసి 1 ఇక్కడ సైడ్ తీసుకెళ్దాం. సో 4 sin a/2 sin b/2 sin c/2 = 3/2 - 1. 3/2 - 1 అంటే
ఒకసారి చూడండి, ఎల్సిఎం చేస్తే 3 - 2/2 వస్తుంది, అంటే 1/2 వచ్చింది. ఓకే, సో 4 sin A/2 sin B/2 sin C/2 ఎంత వచ్చింది? 1/2 వచ్చింది. ఓకే, సో నెక్స్ట్ స్టెప్ ఏం చేద్దామంటే ఈ 4ని ఇక్కడ సైడ్ తీసుకొద్దాం. 4ని రైట్ సైడ్ తీసుకొస్తే ఇక్కడ ఇంటూ ఉంది, ఇటు వస్తే డివైడ్ అవుతుంది కదా. అప్పుడు ఏమవుతుంది? sin A/2 sin B/2 sin C/2 1/2 × 4 అంతే కదా. సో అప్పుడు ఏమవుతుంది? 1/2 4 8 అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ స్టెప్ sin A/2 sin B/2 × sin C/2 ఈ 1/8ని ఎలా రాద్దామంటే 1/2 × 1/2 × 1/2 అని రాద్దాం. ఓకేనా. సో 1/2 × 1/2 × 1/2 అన్నా 1/8 అయినా ఒకటే కదా. సో అలా రాద్దాం. అప్పుడు ఇక్కడ చూడండి, sin A/2 ఏమవుతుంది? 1/2 అవుతుంది. నెక్స్ట్ sin B/2 1/2 అవుతుంది. నెక్స్ట్ sin C/2 కూడా 1/2 అవుతుంది. ఓకేనా. సో sin A/2 1/2 అంటే 1/2 అనేది సైన్లో ఏ వాల్యూలో వస్తుంది? ఎప్పుడు వస్తుంది? sin 30 degreesలో, అంతే కదా. సో sin B/2 అంటే సేమ్ మళ్ళీ sin 30 కదా 1/2 అనేది. నెక్స్ట్ sin C/2 sin 30. ఓకేనా. సో ఇక్కడ నెక్స్ట్ స్టెప్ చూడండి, sin క్యాన్సిల్ అయిపోతుంది, A/2 30. నెక్స్ట్ sin క్యాన్సిల్ అయిపోతే B/2 30. నెక్స్ట్ sin క్యాన్సిల్ అయిపోతుంది, C/2 కూడా 30 degrees. ఓకే, సో A/2 30 degrees అంటే అప్పుడు A ఎంత వస్తుంది? 60 degrees వస్తుంది, అంతే కదా. 30 × 2 అంటే 60. సో నెక్స్ట్ B/2 30 అంటే B కూడా 60 degrees వస్తుంది. C కూడా 30 × 2 అంటే 60 degrees వస్తుంది. సో ఇక్కడ A B C ఎంత వచ్చింది? 60 degrees వచ్చింది. సో therefore A B C 60 degrees. సో ఇప్పుడు ఇక్కడ 3 యాంగిల్స్ కూడా ఈక్వల్ ఉన్నాయి, దట్ అది 60 degrees ఉంది కాబట్టి. సో ఒక్క యాంగిల్ 60 degrees అంటే అన్నీ కూడా ఈక్వల్గా ఉన్నాయి యాంగిల్స్. అప్పుడు ఏమవుతుంది? therefore ABC is a equilateral triangle. అదే కదా వాళ్ళు మనల్ని ప్రూవ్ చేయమనింది. ఓకేనా. సో దీంతో 6th క్వశ్చన్ అనేది కూడా కంప్లీట్ అయిపోయింది. సో నెక్స్ట్ వీడియోలో 7th క్వశ్చన్ నుండి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.